హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు వర్క్ చేస్తుండగా చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందండి, అదే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే హ్యాండ్ ఓవర్ లెటర్ వచ్చాక మనం సిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మనం కీస్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోకుండా జే బ్లాక్లో ఏపీఎం ఆఫీస్ ఉంది. ఆఫీస్కి వచ్చి మనం ఫామ్ ఫిల్ చేసి ఆర్ ఆన్లైన్ ఫిల్ చేసి ఓనర్ తరపు నుంచి ఈమెయిల్ పంపించాలి. అదే టైంలో వీలైతే మీరు ఎవరినైనా ఇంటీరియర్ని చూసుకుంటే వాళ్ళ ఫామ్ కూడా ఫిల్ చేస్తే మీకు ఆ టైం సేవ్ అవుతుంది అనేది నాకు అనిపించింది. దీనికంటే ముఖ్యంగా ఇంకొకటి ఏమనిపించిందంటే పేరెంట్స్ కానీ ఈవెన్ మేమైనా సరే ఎవరైనా సరే ఇంటీరియర్స్ అయినా ఎవరైనా 100% మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయవలసింది నాకు అనిపించింది. వాటర్ బాటిల్స్ కంపల్సరీ అండి, అండ్ స్నాక్స్ కంపల్సరీ. మీరు లంచ్ చేసి వచ్చాం కదా, మళ్ళీ లంచ్కి వెళ్తా ఉంటే ఒకసారి ఇక్కడే స్ట్రక్ అయిపోతాం వర్క్లో. ఎందుకు ఇవన్నీ క్యారీ చేయమంటున్నానంటే యాక్చువల్లీ కమ్యూనిటీలోకి ఒకసారి వచ్చాక మీరు బయటకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ నడిచి వెళ్ళాలి. అవన్నీ తెచ్చుకోవాలంటే కొద్దిగా కష్టం. ఇన్స్టాల్ ఇవన్నీ కూడా ఇప్పుడప్పుడే వర్కౌట్ అవ్వదు దీంట్లో. సో అందుకని ఎస్పెషల్లీ పిల్లలు కనుక పేరెంట్స్ని ఇక్కడ పంపుతూ ఉంటే అది క్యారీ చేయకుండా పంపించొద్దని ఇది నేను చెప్తాను. ఎందుకంటే నేను సైట్లో చూసినప్పుడు పాపం వచ్చేస్తారు, మార్నింగ్ భోజనం చేసి వచ్చేసామండి అని చెప్తారు. రియల్లీ ఇది ఆన్ బోర్డ్ ఇష్యూ నేను ఫేస్ చేసింది చెప్తున్నాను. పేరెంట్స్ చాలా దూరం నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి భోజనం చేసి వచ్చేసామండి అన్నారు. ఇక్కడ సైట్లో నుంచి నాకు ఒక ఆయనకి షుగర్ లో ఉందండి అంటే ఏమీ క్యారీ చేయట్లేదు. ఈవెన్ అప్పటికప్పుడు మేము కూడా పరిగెట్టి వెళ్ళి తీసుకురాలేకపోయాం. అది నాకు కొద్దిగా అనిపించింది, అదే చెప్పాలనుకుంటున్నాను. పేరెంట్స్ని కానీ పంపిస్తే మాత్రం డెఫినెట్లీ ప్లీజ్ స్ట్రిక్ట్గా రూల్ పెట్టి పంపించండి. వాటర్ బాటిల్స్ స్నాక్స్ పెట్టి వెళ్ళమని చెప్పండి. ఇదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.